Never stop learning, never stop growing. Hi friends, thank you so much for clicking on this video. In this video I'm going to teach you about a modal verb should. How to use this modal verb in English language. What is the meaning of this modal verb in our mother tongue? So whenever we are using this modal verb in a sentence, what meaning does it give in our mother tongue Telugu? ఓకే, సో మనం ఈ వీడియోలో షుడ్ గురించి తెలుసుకుందాం. షుడ్ అంటే ఏమిటి, అసలు ఈ షుడ్ని మోడల్ వర్బ్ అని ఎందుకంటాం, వాక్యంలో ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల వాక్యం యొక్క అర్థం ఏమిటి వస్తుందో ఈ వీడియోలో మనం తప్పకుండా నేర్చుకుందాం. ఓకే, సో డోంట్ వేస్ట్ ద టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇఫ్ యూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, comment and share with your friends. Never stop learning, never stop growing. Okay, what is this modal verb should? You might have listened to this modal verb in your day-to-day life. Otherwise, the one who speaks very well use this modal verb number of times in their lives, right? సో మన నిత్య జీవితంలో ఈ పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అసలు ఈ పదం అంటే ఏమిటి, ఇది వాక్యం ఉపయోగించడం వల్ల వాక్యం యొక్క అర్థం ఏం వస్తుందో మనం తప్పకుండా నేర్చుకుందాం. ఓకే, సో షుడ్ ఈజ్ ఎ మోడల్ వర్బ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అసలు మోడల్ వర్బ్ అంటే ఏమిటి? మోడల్ వర్బ్ ఈజ్ ఎ వర్బ్ విచ్ వి యూస్ టు టెల్ అబౌట్ modality is nothing but quality of an action. ఏదైనా ఒక పని ఏ విధంగా చేస్తామో తెలియజేసి చెప్పేదాన్నే మనం మోడల్ వర్బ్ అని అంటాం. ఓకే, షుడ్ మీన్స్ చెయ్యాలి, which is already written on the board that you might have seen it, right? షుడ్ చెయ్యాలి, ఏదైనా ఒక పని చెయ్యాలి అనేటప్పుడు మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నువ్వు అర్థం చేసుకోవాలి. సో ఇలాగా ఏదైనా ఒక పని చెయ్యాలి అనేటప్పుడు మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం. ఓకే, వాట్ ఈస్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ హియర్? సబ్జెక్ట్ షుడ్ V1 plus object. So whenever you are using any helping verb, first we have to know sentence structure. If you know sentence structure, you can frame a beautiful word, a beautiful sentence. So where we can use these beautiful sentences in our day-to-day life. Most of the time we use this modal verb in our day-to-day life. So let's see what meaning does it give if you use in a sentence. So what is the sentence structure here? Subject should V1 plus object. Subject is nothing but the person whom we are talking about. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఎవరైతే పని చేస్తారో వాళ్ళన్నింటినీ కూడా మనం సబ్జెక్ట్ అంటాం. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నేను, మనము, నీవు, వాళ్ళు, అతడు, ఆమె, ఆర్ ఎనీ నేమ్ యూ కెన్ యూజ్ ఇట్. నువ్వు అర్థం చేసుకోవాలి, యూ షుడ్ అండర్స్టాండ్, దట్ మీన్స్ చెయ్యాలి. నువ్వు రావాలి, యూ షుడ్ కమ్. నువ్వు రాయాలి, యూ షుడ్ రైట్. నువ్వు నిద్రపోవాలి, యూ షుడ్ స్లీప్. నువ్వు అడగాలి, యూ షుడ్ ఆస్క్. నువ్వు నన్ను అడగాలి, యూ షుడ్ ఆస్క్ మీ. ఏదైనా ఒక పని చెయ్యాలి అనేటప్పుడు మనం ఈ మోడల్ వర్బ్ని మనం సెంటెన్స్లో ఉపయోగిస్తాం. Okay, what is the sentence structure here? Subject should plus V1 plus object. If you are using this sentence structure, it will give the meaning of చెయ్యాలి in Telugu. Okay, నువ్వు రాయాలి, you should write. నువ్వు ఇక్కడికి రావాలి, you should come here. నువ్వు అర్థం చేసుకోవాలి, you should understand. నువ్వు డౌట్స్ అడగాలి, you should ask doubts. నువ్వు తొందరగా నిద్రపోవాలి, యూ షుడ్ స్లీప్ ఎర్లీ. నీకు డౌట్స్ వస్తే రాయాలి, యూ షుడ్ రైట్ డౌట్స్, ఆర్ యూ షుడ్ మేక్ ఏ నోట్ ఆఫ్ యువర్ డౌట్స్. నీ డౌట్స్ నువ్వు రాసుకోవాలి. ఏదైనా ఒక పని చెయ్యాలి అనేటప్పుడు మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. అదేవిధంగా అతడు అర్థం చేసుకోవాలి, ఈ షుడ్ అండర్స్టాండ్.
ఆమె అర్థం చేసుకోవాలి, షీ షుడ్ అండర్స్టాండ్. ఆమె తినాలి, షీ షుడ్ ఈట్. ఆమె అక్కడికి వెళ్ళాలి, షీ షుడ్ గో దేర్. షీ షుడ్ గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళాలి. షీ షుడ్ రైట్ ఏ లెటర్. ఆమె ఒక లెటర్ రాయాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఏదైనా ఒక పని చెయ్యాలి అనేటప్పుడు మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉపయోగించాం. ఓకే, ఏదైనా ఒక పని చెయ్యకూడదు అనేటప్పుడు ఏ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉపయోగించాలో చూద్దాం. చెయ్యాలి, చెయ్యకూడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ షుడ్ నాట్. వాట్ ఇస్ దట్? షుడ్ నాట్. వాట్ ఈస్ కాంట్రాక్షన్ ఫర్ షుడ్ నాట్? షుడింట్. షుడ్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటి? షుడింట్. నువ్వు రాయాలి, యూ షుడ్ రైట్. నువ్వు రాయకూడదు, యూ షుడింట్ రైట్. నువ్వు రావాలి, యూ షుడ్ కమ్. నువ్వు రాకూడదు, యూ షుడింట్ కమ్. అతడు అర్థం చేసుకోవాలి, హీ షుడ్ అండర్స్టాండ్. అతడు అర్థం చేసుకోకూడదు, హీ షుడ్ నాట్ ఆర్ హీ షుడింట్ అండర్స్టాండ్. యూ కెన్ యూస్ కాంట్రాక్షన్ ఆర్ యూ కెన్ యూస్ షుడ్ నాట్. What is the contraction for should not? Shouldn't. Contraction is nothing but short form of any word. I hope it is clear to you. చెయ్యాలి, చెయ్యకూడదు. సరే, నువ్వు అర్థం చేసుకోవాలి, యూ షుడ్ అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకోకూడదు, యూ షుడింట్ అండర్స్టాండ్. నువ్వు నేర్చుకోవాలి, యూ షుడ్ లెర్న్. నువ్వు నేర్చుకోకూడదు, యూ షుడింట్ లెర్న్. నువ్వు ప్రశ్నించాలి, యూ షుడ్ క్వశ్చన్. నువ్వు ప్రశ్నించకూడదు, యూ షుడింట్ క్వశ్చన్. ఏదైనా ఒక పని చెయ్యాలి, చెయ్యకూడదు అనేటప్పుడు మనం ఈ మోడల్ వర్బ్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో యాజ్ యూజువల్ వీ కెన్ ఫ్రేమ్ ఎ క్వశ్చన్. యూ కెన్ ఆస్క్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎట్ దట్ టైమ్. యూ యూజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, WH question, how question and who question. So in the previous classes we understood how to frame a question, how to use WH words and how to ask who question. In case if you did not watch the video, you can watch by clicking on the link which will be given in the description. Okay, fine. So now I am going to do practice with myself by taking one example. So by listening to it, you can understand how to practice with yourself. So shall we do it? Okay, let's start. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. You should learn English. What is the sentence structure? You should learn English. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. Now I want to ask a question. నేర్చుకోవాలా? Question mark. How you have to use? You have to use should first. That is called yes or no question. Should you learn English? Should you learn English? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలా? Then this person will tell, yes, I should learn English. అవును, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. No, I should not learn English. లేదు, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. So according to the situation, you can tell yes or no question answer. Okay, fine. And coming to the next question, what is the next question? That is WH question. What, when, where, why, which, whom, whose. All these are called WH words. నువ్వు ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి? When should you learn English? Now here I have to say that I should learn English now. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. I should learn English now. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. Not only when, you can use where. Where should you learn English? Then this person will tell that I should learn English at home. నేను ఇంటి వద్ద ఇంగ్లీష్ నేర్చుకోవాలి. Or I should learn English in college. నేను కాలేజ్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. So whenever you are using where, so the answer of where is a place you have to mention. So when over, where over, you can use any WH word. Okay, to get some more information. And coming to the next one, how. నువ్వు ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి? How should you learn English? This person will tell that నేను ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. I should learn English by practicing. I should learn English by practicing. And the next sentence is ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. Whenever you are using ఎవరు, అలాంటి సమయంలో మనకి సబ్జెక్ట్ తెలియదు. That is the reason you should not use any subject here. ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి? Who should learn English? ఎవరు అర్థం చేసుకోవాలి? Who should understand? ఎవరు రావాలి? Who should come? ఎవరు ప్రశ్నించాలి? Who should question? ఎవరు డౌట్స్ అడగాలి? Who should ask doubts?
So according to the situation, you can tell the answer. So students should ask questions. You should ask questions. ఎవరు ప్రాక్టీస్ చేయాలి? Who should practice? నేను ప్రాక్టీస్ చేయాలి. I should practice. I hope it is clear to you. And even you can practice with yourself by taking some more examples. I hope it is clear to you how I practiced with myself. So you don't need to any person to practice to improve your English. You can practice with yourself. Is it clear? So I hope it is clear to you. You have learned something today. That is nothing but should. చెయ్యాలి, చెయ్యకూడదు, చెయ్యాలా, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరు చెయ్యాలి. ఓకే ఫైన్. వన్ మోర్ ఎగ్జాంపుల్ షాల్ వి ప్రాక్టీస్. లెట్స్ ప్రాక్టీస్. ఆమె ఇక్కడికి రావాలి. షీ షుడ్ కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావాలా? షుడ్ షీ కమ్ హియర్? అవును, ఆమె ఇక్కడికి రావాలి. ఎస్, షీ షుడ్ కమ్ హియర్. లేదు, ఆమె ఇక్కడికి రాకూడదు. నో, షీ షుడెంట్ కమ్ హియర్. ఆమె ఎందుకు ఇక్కడికి రావాలి? వై షుడ్ షీ కమ్ హియర్? ఆమె ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ఇక్కడికి రావాలి. షీ షుడ్ కమ్ హియర్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. ఈజ్ ఇట్ క్లియర్? ఆమె ఎలా ఇక్కడికి రావాలి? హౌ షుడ్ షీ కమ్ హియర్? ఆమె వేగంగా ఇక్కడికి రావాలి. షీ షుడ్ కమ్ హియర్ ఫాస్ట్. ఓకే, షీ షుడ్ కమ్ హియర్ ఫాస్ట్. అండ్ హియర్ యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, దట్ there is no word in English called fastly. Fast is an adjective as well as an adverb. Fastly అనే పదాన్ని ఉపయోగించకూడదు. You must use it fast. Okay, she should come here fast. Don't say that fastly. Okay, it is an adjective as well as an adverb. So you have to say that she should come here fast. ఆమె వేగంగా ఇక్కడికి రావాలి. ఎవరు ఇక్కడికి రావాలి? Who should come here? నా స్నేహితులు ఇక్కడికి రావాలి. మై ఫ్రెండ్స్ షుడ్ కమ్ హియర్. మా నాన్నగారు ఇక్కడికి రావాలి. మై ఫాదర్ షుడ్ కమ్ హియర్. లేదా అకి ఇక్కడికి రావాలి. అకి షుడ్ కమ్ హియర్. చిన్ను ఇక్కడికి రావాలి. చిన్ను షుడ్ కమ్ హియర్. సో వాట్ ఎవర్ ఆర్ హూ ఎవర్. సో ద పర్సన్స్ నేమ్ యూ కెన్ సే దట్ pronoun, any pronoun you can use it. So we have done one more example also. So you can practice with yourself by taking any example. Okay, and one more thing, that what is the difference between have, take and eat. నువ్వు తాగాలి, నువ్వు నీళ్లు తాగాలి. You should take water. Is it right? Or you should have water. Is it right? Or you should drink water. Is it right? Which one is right? So three are right. In modern language we say that you should have more water, or you can say that you should take more water. Is it clear? In the same way, when you want to talk about eat, you can use any one of the verbs of these three. You can say that you should eat it. నువ్వు దాన్ని తినాలి. You should take it. నువ్వు దాన్ని తినాలి. You should have it. నువ్వు దాన్ని తినాలి. But in modern language we say that you should have it. Is it clear? So have కి, take కి, eat కి డిఫరెన్స్ ఏమీ లేదు. మూడు కూడా ఒకే మీనింగ్ ఇస్తుంది. మోడర్న్ లాంగ్వేజ్లో మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం, టేక్ అనేది కూడా ఉపయోగిస్తాం. అదేవిధంగా డ్రింక్, టేక్, హ్యావ్, ఈవెన్ దీస్ త్రీ వర్డ్స్ ఆర్ ఆల్సో గివింగ్ ద సేమ్ మీనింగ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ యాజ్ పాస్ట్ లాంగ్వేజ్, యూ క్యాన్ యూస్ హ్యావ్ ఆర్ టేక్. యూ క్యాన్ హ్యావ్ ఇట్, నువ్వు తీసుకోవచ్చు. I hope it is clear to you. So from today onwards, instead of using eat, try to use take or have. Instead of using drink, try to use take or have. ఈటికి కానీ డ్రింక్కి కానీ బదులుగా మనం హ్యావ్ అనేది, టేక్ అనేది కూడా మనం ఉపయోగించవచ్చు. If you use these words, it will give beauty to the language. So you can get fluency also, and the pronunciation will be very nice. So when you compare to the word eat, okay. So thank you friends, thank you so much for watching this video. I hope you have learned something today. Please implement these lessons. Definitely you can improve your language, and there is no person that you want to practice English. You can practice with yourself, how I have already done so in the video.
So thank you friends, thank you so much. If you did not subscribe my channel, please do subscribe, like, comment and share with your friends.